కొంతమంది పిల్ల బచ్చలకు ముందే చెప్పాను. పవన్ కళ్యాణ్ బ్రాండ్ పవర్ సైన్స్‌కు, లాజిక్స్‌కు మీ ఊహలకు అందదురా బాబు అని చెప్పాను. గుంటూరు కారం ఓపెన్ చేసిన మొదటి 24 గంటల్లో సాధించిన మొత్తం వచ్చేసి కేవలం $3,000 మాత్రమే. కాబట్టి అవకాశం చూసుకోవాలండి. గొడవలకు దిగేటప్పుడు, ఫ్యాన్ వార్స్‌కు దిగేటప్పుడు మనమేంటి, మన స్థాయి ఏంటి, మన బాబు సాధించిన విజయాలేంటి, దాని వెనుకున్న పిఆర్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి మనవి. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీ సుమన్. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడీస్. ఈ వీడియోలో మనం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం మాట్లాడుకోబోతున్నాం. కంటెంట్ బాగుంటే తేజ సజ్జా సినిమా కూడా 300 కోట్లు వస్తాయి. దానికోసం మాట్లాడట్లేదు. ఓపెనింగ్ డే కలెక్షన్. ఓకే, ఇప్పుడు ఓవర్సీస్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎంత వసూలు చేసింది? ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఓపెన్ అయింది కాబట్టి నార్త్ అమెరికా సంగతి మాట్లాడుకుంటే దాదాపు $80,000 అంటే $1,00,000కి చేరువగా వసూలు చేసింది. ఇది మన చిన్న మొత్తం అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలకు ఈక్వల్గా వసూలు చేసింది. ఇంకా ప్రాపర్గా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏది కూడా రాలేదు. ఓన్లీ ఒకటే ఒక బ్రాండ్ మీద ఇంత సేల్ జరుగుతూ ఉంది. ఆ బ్రాండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకా తెలియని వాళ్ళ కోసం, తెలిసిన ఒప్పుకోని వాళ్ళ కోసం ఇప్పటికీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధికంగా బెనిఫిట్ షో కలెక్షన్లు వసూలు చేసిన సినిమా ఓజీ. ఆ రికార్డు స్టిల్ ఓజీ పేరనే ఉంది. దీనికి దురంధర్ 2 సినిమా నుంచి గట్టి పోటీ ఎదురుగాబోతుంది, అది కూడా ఒప్పుకుంటాం. కానీ ప్రస్తుతానికైతే నెంబర్ 1 సినిమా బెనిఫిట్ షోలు వరల్డ్ వైడ్గా వసూలు చేసిన సినిమా ఓజీ. 35 కోట్ల గ్రాస్. దురంధర్ 2 మోస్ట్ హైప్డ్ మూవీ ఇన్ ద ఇండియా. ఇది కూడా నార్త్ అమెరికాలో ఫస్ట్ డే ఇంత కలెక్షన్ వసూలు చేయలేదు. ట్యాక్సీ కూడా వసూలు చేయలేదు. అంటే అది పోస్ట్పోన్ అయింది. కాకపోతే ఓపెన్ చేసినప్పుడు ట్యాక్సీ కూడా వసూలు చేయలేకపోయింది. అంటే మొదటి రోజు విషయంలో ఇంకా 10 రోజులు సినిమాకు ఉన్నా సరే $2.2 మిలియన్ అంతే బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఏది? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి గట్టిగా మొదటి 2 రోజులు మహా అయితే మొదటి వీకెండ్లో ఆ మొత్తం కూడా వచ్చేస్తుంది. మొదటి రోజు దాదాపుగా $1 మిలియన్ పైగా ఓపెనింగ్ కలెక్షన్ తీసుకోబోతుంది. సో ఇంకా వాస్తవంగా ప్రమోషన్స్ వేగం పెంచి ట్రైలర్ కనుక కరెక్ట్గా క్లిక్ అయింది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా $2 మిలియన్ ఫస్ట్ డే వసూలు చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఫస్ట్ డేనే $2 మిలియన్ వసూలు చేసింది అని చెప్పేసి అంటే ఇక యాంటీ ఫ్యాన్స్ ఏమైపోతారు అంటే సినిమా టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజు బ్రేక్ ఈవెన్ అవ్వడం అంటే యాంటీ ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు పడినట్టే. ఇక మీరు నెగిటివ్ రివ్యూలు ఇచ్చి నెగిటివ్గా సినిమా డౌన్ చేసి ఏం లాభం? ఆల్రెడీ రావాల్సిన డబ్బులు వచ్చేస్తే. అలాగే వీళ్ళ అదృష్టం బాగుండి బెనిఫిట్ షోలు మన సినిమాకు ప్రీమియర్స్ లేవు అని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. సో అది నిజమైతే వీళ్ళ అదృష్టం. లేదు అంటే బెనిఫిట్ షోలు ఫస్ట్ డేతోనే ఇక్కడ కూడా చాలా తక్కువకే అమ్మడం జరిగింది సినిమాని. ఇక్కడ కూడా ఫస్ట్ రోజే మొత్తానికైతే బ్రేక్ ఈవెన్ అయిపోయేది. వీళ్ళ అదృష్టం బాగుంది. 2 రోజులు మొరగవచ్చు గట్టిగా. 2-3 రోజులు నెగిటివ్ టాక్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో అవకాశం దొరికింది. బట్ ఓవర్సీస్లో మాత్రం ఆ ఛాన్స్ లేదు. సినిమా ఏమాత్రం యావరేజ్ ట్యాక్ తెచ్చుకున్నా, ఏమాత్రం మాస్ ఎలిమెంట్స్ అనేది క్లిక్ అయినా కానీ మూత మోగిపోద్ది. 300 కోట్ల కలెక్షన్ మినిమంగా వస్తుంది. అప్పుడు ఇంకా వద్దులే, ఇంకా ఆ సినిమా రిలీజ్ రోజు దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికైతే హైప్ లేదు అనుకుంటూనే మంచి నెంబర్ పెట్టింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి నెంబర్స్ నమోదు కాబోతున్నాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు